హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్ నుంచి డాట్ వేసుకోవాలి. మనకి ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డాట్స్ని. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇది కూడా మనం వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతుంటాయి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మనకు వేరే కలర్ ఉన్నట్టయితే పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వెనక్కి తిప్పుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా బాగున్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైకి పెట్టుకొని మనం ఈ విధంగా గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టేప్పుడు కూడా మన కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉక్సుల భాగం కాబట్టి ఉక్సుల భాగం నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైనుంచి ఈ విధంగా మనం పైకి మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద షేప్ దగ్గర నుంచి. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా చిన్న మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సుల భాగానికి. ఈ విధంగా పైకి పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఒక హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని మిగతా భాగం అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కిందకి తిప్పి కూడా ఉక్సుల భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా కింద కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి మనం పైనుంచి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకొని. ఎక్స్ట్రా క్లాత్ వదిలి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మెడభాగం దగ్గర. మనకి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా భాగంతో కూడా పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి. మనకి రెడీమేడ్ కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయండి. అవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. బ్లౌజెస్ రావు అనుకునే వాళ్ళు ప్రతి సైజులో కూడా మనకి చార్ట్స్ అనేవి దొరుకుతాయండి, ఒకసారి చూసి చెక్ చేయండి. మన కిచెన్ వేర్కి సంబంధించినవి కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డిజైన్ వేసాం, ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ రెండు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ముందు మనం ఇప్పుడు హ్యాండ్స్కి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి చిన్నగా. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు మిషన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకునే ముందు హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసిన దగ్గర వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర చూసుకోవాలి, మనకి లోతు భాగం చూసుకోవాలి. రెండు కూడా ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం వచ్చే విధంగా చూసుకొని మనం షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ దగ్గర చూసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలామందికి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చిన్నగా వస్తుంది బ్లౌజ్ అని అడుగుతున్నారండి చాలామంది కూడా. మనం ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది చిన్నగా రాదు, మనకి చూసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వీడియో చూడాలనుకున్నట్లయితే ముందు వీడియోలో డిజైన్ చేసింది చూడవచ్చు. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ చేసేటప్పుడు. మనకి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా మనకి క్రొత్త వారైతే ఒక బ్లౌజ్ ఆదితో చూసుకోండి ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా చూసుకోవాలి. నడుం భాగానికి ఈక్వల్గా చూసుకొని కింద నడుం భాగాన్ని హ్యాండ్ దగ్గర చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ రెండు సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లూజ్ దగ్గర. నడుం భాగాన్ని కూడా ఈక్వల్గా పట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని. ఈ విధంగా మనం 3 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు రెండో వైపు కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని రెండు ఈక్వల్గా చూసుకొని మనం ముందు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి దాని ఆదితో చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. క్రొత్త వారు అయితే బ్లౌజ్ లూజ్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం ఎండింగ్ కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతుంటాయి. మనకి టైమర్ సెట్ చేసుకున్నప్పుడు కూడా మిడిల్లోనే పెట్టుకోవాలి. మరి లాంగ్ స్టిచ్చింగ్ పెట్టినట్లయితే మనకి కుట్లు అనేవి ఊడిపోతుంటాయి. అలానే మరీ చిన్నగా కూడా పెట్టినట్లయితే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. కాబట్టి మిడిల్ పాయింట్లో చూసుకొని మనం టైమర్ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ని. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెస్టేజ్ మల్టీ కుక్కర్ గురించి చూపిస్తున్నానండి. మనకు 1 లీటర్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి బాయిల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి రైస్ వాడుకోవచ్చు, లేదా మనకి వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉడకపెట్టుకోవచ్చు. పొటాటోస్ కానీ, లేదా మనకి నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, లేదా మనకి సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనకి టీ కూడా పెట్టుకోవచ్చండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.